మానవ పాప పరిహారకంగా ఆయన వచ్చి చనిపోయాడు గనుక ఆయన సర్వోన్నతమైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. యేసుక్రీస్తు యందు ఎవరు విశ్వాసం ఉంచుతారో వారు ఎటువంటి పాపి అయినా వారు రక్షింపబడతారు, స్వస్థపరచబడతారు. కనుక ప్రభు అన్నాడు, అమ్మా నీ మీద నేరం మోపిన వారు ఎక్కడ? ఎవరు లేరు, అందరూ పోయారు. నీకెవరు శిక్ష విధించలేదా? లేదు ప్రభు. అయితే నేను నీకు శిక్ష విధింపను, ఇకను పాపం చేయను. కనుక పాపములో వచ్చే జీతము మరణం. చచ్చే ముందు ఏదో రోగమో యాక్సిడెంట్ ఏదో వస్తుందండి, అవి కూడా దేవుని చిత్తమే. దేవుని చిత్తం లేకుండా ఏది రాదు. పాపము వాకిట పొంచియుండును, దానికి వాంఛ కలుగును, దానిని నువ్వు ఏలుదు. చాలా మంది ఆ సైతాన్ని ఆడే శోధించడండి. వచ్చింది గుమ్మాలో కూర్చుంటాడు, కొంచెం మే కమ్మిస్తారని అడుగుతాడు, కమ్మినట్టు లోపల పడతాడు కదా, బయటకు పడతాడు. కనుక మనం ఎవరు ఆహ్వానిస్తామంటే దేవుణ్ణి ఆహ్వానించాం. దేవుని వాక్యాన్ని మన హృదయానికి ఆహ్వానించాం. దేవుని వాక్యాన్ని మన గృహంలోనికి ఆహ్వానించాం. పర్యవసానంగా ఏమవుతుందంటే ఆహ్వానం వాడికే ఉందండి. ఎవరికి? సైతాన్ని.